ప్రియాతి ప్రియమైన తల్లిదండ్రులందరికీ శతకోటి వందనాలు. కేంద్ర ప్రభుత్వము రోడ్డు భద్రత మాసోత్సవ పండుగను జనవరి నుండి జనవరి 31 వరకు ప్రతి ట్రాన్స్పోర్టుకు సంబంధించిన అధికారి, పోలీస్ అధికారి వీళ్ళందరి సమక్షంలో జరుపుకుంటున్న దాంట్లో భాగంగా ఒక సీనియర్ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్గా నేను నా అనుభవాలు, నాకు తెలిసిన కొన్ని సూచనలు మీ దృష్టికి తీసుకురావడానికి, నా బాధను మీతో పంచుకోవడానికి, బాధ లేకుండా సురక్షితంగా మనమందరం ఉండడానికి నా యొక్క విజ్ఞప్తి చేస్తూ మీ వరకు నా ధ్వనిని చేరవేస్తున్నాను. గతంలో కొందరు మహానుభావులు, మేధావులు రోడ్డు ప్రమాదాల గురించి వాళ్ళు శోధించిన దాంట్లో 85% మానవ తప్పిదముతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని, 10% ప్రకృతి వైపరీత్యంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని, 5% వాహనాలు కండిషన్ లోపించి లేకుంటే కండిషన్ యొక్క సరి అయిన విధానం లేకను ప్రమాదాలు జరుగుతున్నాయి అని తెలియడం జరిగింది. అందులో 85% మానవ తప్పిదంతోనే జరుగుతుందంటే పెద్ద సింహభాగము మన తప్పు మనం కరెక్ట్ ఉంటే ఇలాంటి ప్రమాదాలు 85% వరకు మనము అరికట్టవచ్చు. కానీ ఆ 85%లో చాలా బాధాకరం, 45% 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోప యువకులు చనిపోవడము చాలా 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 బాధాకరం అనిపిస్తున్నది. యుక్త వయసు సమాజానికి, దేశానికి ఎంతో సర్వీస్ ఇచ్చేవాళ్ళు, ఎంతో సేవ చేసేవాళ్ళు, ఎంతో అవసరం తీర్చేవారు, తల్లిదండ్రులను కాపాడేవారు, కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించేవారు అర్ధాంతరంగానే తన ఆయుష్ను గాలిలో కలిపేసుకోవడం జరిగింది. సరే, దురదృష్టము, ఏదో కారణంతో చనిపోతే అది మనం ఏం చేయలేము. కానీ మన నిర్లక్ష్యానికి, ప్రమాదానికి గురి అవ్వడం మాత్రం చాలా చాలా విచారంతో కూడిన చర్య. తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రయోజకులను కావాలని, వారికి కావలసిన అవసరాలు తీర్చాలని వాళ్లకు డబ్బులిచ్చి కొత్త వాహనాలు, కొత్త సైకిల్ మోటార్లు, కార్లు కొనివ్వడం, వారికి టైము అయిన విలువ తెలియకుండా రాత్రింబగలు నడపడము, అతివేగంగా నడపడము ప్రమాదానికి గురవడం జరుగుతుంది. మీరు దాన్ని కూడా కనిపెట్టాలి. చాలా పెద్దవాళ్ళు, సమాజం లోపల బాధ్యత కలిగిన వాళ్ళు, మంచి ఉదాహరణలు, మంచి సమాచారము, మంచి సూచనలు ఇచ్చే సినిమా యాక్టర్ల కొడుకులు సైకిల్ మోటార్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అలాగే భారతదేశ క్రికెట్ ఉత్తమ హజారుద్దీన్ కొడుకు కూడా సైకిల్ మోటార్ ప్రమాదంలోనే తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రముఖ రాజకీయ నాయకుడు, మంత్రివర్యులు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మంత్రిగా నారాయణరావు గారు కొడుకు కూడా అర్ధాంతరంగానే యాక్సిడెంట్లో పోవడం జరిగింది. వాళ్ళకు బాధ్యతలు ఉన్నాయి, సమాజంకు ఎన్నో మంచి సూచనలు ఇస్తున్నారు, సమాజానికి ఎంతో సేవ చేయాలన్న దృక్పథం ఉన్నది. అయినప్పటికీ కూడా వారి పిల్లల మీద శ్రద్ధ ఎక్కడనో లోపించిందని చెప్పుకోవడం తప్పేమీ కాదు. ఎందుకంటే వారి మీద నమ్మకాన్ని పెట్టడం జరిగింది, కానీ వాళ్ళు ఎంబడి ఫాలో కాలేదు, వాళ్ళు ఏం చేస్తున్నారనేది అడగలేదు. అందుకోసమే మత్తులోనో నిద్రమత్తులోనో హైదరాబాదులో కార్ రేస్తో కావచ్చు, సైకిల్ మోటార్ రేస్తో కావచ్చు, పిల్లలకు అనాథరేటుగా రాత్రింబాగాలు తిరగడంతో ఈ ప్రమాదాలకు కారణమైంది. చాలా చాలా బాధాకరం. అలాగే చాలా వరకు ప్రమాదాలు మాత్రం యువతనే చనిపోవడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే అధిక వేగము, గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడం. తల్లిదండ్రులారా, మీరు చెప్పండి వాళ్ళకు, మీ భవిష్యత్తు మీ చేతిలో కాదు, మా భవిష్యత్తు కూడా మీ చేతిలో ఉంది, జాగ్రత్తగా ఉండమని, రోడ్డు నియమాలు పాటించమని, ట్రాన్స్పోర్ట్ అధికారులు ఇచ్చిన సూచనలు తూచ తప్పకుండా అమలు చేయమని, పోలీసు అధికారులు ఇచ్చిన రూల్స్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటించమని, వాళ్ళు ఇచ్చిన ఐడియాలజీని ఫాలో కమ్మని, అలాగే వేగాన్ని తగ్గించమని, క్రమశిక్షణగా మత్తులో కానీ, నిద్రమత్తులో కానీ, అతివేగం కానీ తిరగకుండా జాగ్రత్తగా ఆయురారోగ్యంగా ఉండేందుకు వాళ్ళను ప్రయత్నించమని, ఈ రకంగా మీరు చెబితే
ఒకటి, రెండు, మూడు సార్లు చెప్తే గతంలో జరిగిన సంఘటనలు కొన్ని తెలియజేస్తే ఆ యొక్క ప్రమాదాల నుండి మనం ఆ పిల్లలకు భవిష్యత్తునిస్తూ మనం అరికట్టిన వాళ్ళం అవుతాం. ముఖ్యంగా యువకులకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు దేశానికి సేవ చేసే మహత్తరమైన శక్తి గల వాళ్ళు. ప్రపంచం లోపల భారతదేశంలో ఉన్న యువత ఏ దేశంలో లేదు. అలాగే నష్టం కూడా భారతదేశంలో యువతనే ఎక్కువ నష్టపోవడం జరుగుతున్నది. అదేదో బార్డర్లో మిలిటరీ రూపేణా కాదు, లేకపోతే ఇతర దేశాలు మనకేదో నష్టం చేస్తే నష్టం కాదు, కానీ మన నిర్లక్ష్యంతోనే ప్రమాదాలకు, రోడ్డు భద్రతను మనం గుర్తెరగక నిర్లక్ష్యమైన డ్రైవింగ్తోని, అతి వేగంతో, హెల్మెట్ పెట్టుకోలేకుండా, సీట్ బెల్ట్ పెట్టుకోలేకుండా ఇష్టం వచ్చినట్టు రాత్రనక పగలనక నడపడంతో కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. దయచేసి మీ తల్లిదండ్రుల ఆశను అడియాస చేయకుండా, మీ తల్లిదండ్రులు 20 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మీరు బాగుండాలి, మిమ్మల్ని ఎట్లా చాదినరో, సాకినరో, పెంచినరో అదే రకంగా వాళ్ళ వృద్ధాప్యంలో కూడా మీరు ఆ రకంగానే సేవలు అందిస్తారని, మంచిగా చూస్తారని వాళ్ళ ఆశను మీరు అడియాస చేయకండి. తప్పకుండా మిమ్మల్ని ఎట్లా సాధినలో మీరు కూడా అట్లే వాళ్ళను చాది వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. సమాజానికి మీరు ఎంతో సమాజ సేవ చేయాల్సింది. అది ఏ రకంగానే కావచ్చు, ఉద్యోగ రీత్యానే కావచ్చు, రాజకీయ నాయకుల రీత్యానే కావచ్చు, లేకుంటే ప్రైవేట్